నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో ముచ్చట్లు పెట్టేనికి ఎవరిని పట్టుకొచ్చేసిన అంటే మ్యాడ్ టీమ్ని పట్టుకొచ్చేసిన. సో మ్యాడ్ స్క్వేర్ అనే టీం ఉంది నా ముందు. సో ఈ మ్యాడ్ ఇంకెంత మ్యాడ్గా ఉండబోతుంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మన పోరలు ఉన్నారు, మ్యాడ్ పోరలు. నమస్తే. వాడికి రాదు తెలంగాణ కనిపిస్తుంది. మీరు నేర్పియాలి ఎన్ని రోజులు నేర్చుకోలేదు. అయ్యో సారీ, నాకు వస్తుంది తెలంగాణ. అదే ఫ్లోలో అలా ఉండాలి. తెలంగాణలో దిస్ నో డిస్రెస్పెక్ట్, దేర్ ఇస్ ఓన్లీ లవ్. కలుపుకొని పోవడమే. దేర్ ఇస్ ఓన్లీ లవ్. ఐ నో మామా, అది హార్ట్ నుండి వస్తది. జర క్యూట్ బాయ్ అనుకుంటా. చాలా క్యూట్. ఓకేనా? హ్యాపీయా? జర లేతగా లేత నిబ్బా మనం బయటికి. అందుకేనా ఈ పోస్టర్ లో కూడా అట్లా లాస్ట్ లో నిలబెట్టిర్రు మా రామ్ గారు. అంటే కరెక్ట్ గా ఏజ్ ప్రకారం చూస్తే కొంచెం లాస్ట్ ఉంటాడు, అందుకే లాస్ట్ లో పెట్టాము. అట్లా చేసిరా? అట్లా చేసినాం. ఈ మ్యాడ్ స్క్వేర్ ఎట్లా ఉండబోతుంది? పిచ్చి ఉండబోతుందా? నాకు టీజర్ ఏం అట్లా మొత్తం ఆగమాగం ఉంది. సినిమా కూడా ఆగమాగం ఉంటుంది. అసలు జనాలు థియేటర్లో ఆగమవుతారు, నవ్వుతుంటారు. వాళ్ళకి బాత్రూమ్కి వెళ్దామన్న టైం మేము అంత. పాపం లడ్డా నన్ను పెళ్లి కూడా చేసుకొని ఇస్తలేరు మీరు. అరే ఇక దోస్తుగా కాకపోతే ఇంకెవరు చేస్తారు హడావిడి పెళ్లిలా? మేమే చేయాలి. ఎత్తుకపోయారు కదా. అలా ఎక్కబోలే. ఇక లాస్ట్ టైం పెళ్లి అవుతుంది, ఇక పెళ్లి అయితే బానిస అవుతావు కదా. ఒకసారి అయితే ఇక పెళ్లి అయిపోతుంది, లాస్ట్ టైం దీని తర్వాత చేయలేము కదా మనం అని చెప్పేసి 10 ఏళ్ల తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. పెళ్లి నుండి లేపుకోవాలి. పెళ్లి నుండి లేపుకోపోయినా ఇంకో గుర్తుంటది పెళ్లి అయిన దానికంటే. సరే మన రామ్ గారు కాదు, ఆయన పెళ్లి చేసుకుని ఇస్తలేమని మేము పెళ్లి చేసుకుని ఇస్తలేమని మీరు అంటున్నారు కదా. ఆయన మమ్మల్ని పెళ్లికి పిలిచిండా? పిలవలే. పిలిచిండా అని అడుగుతున్నాను. స్టోరీ కనుక్కుందాం వెళ్ళి. నేను హర్ట్ అయినా. మేము ఆపకపోతే చెప్పేస్తాను. నేను చాలా హర్ట్ అయినా. పెళ్లికి పిలవలే నన్ను. నన్నే కాదు, మా ఇద్దరు దోస్తులను కూడా పిలవలే. నేను ఆల్మోస్ట్ ఎందుకు వచ్చినా మరి అనుకుంటున్నా. అంత లోపల వీళ్ళిద్దరు కూడా పిలవలేదు. మీరే పోయిరా? మేము పోయినాం. అంటే ఫ్రెండ్స్ దగ్గర సిగ్గు పెళ్లికి చుట్టాలని పిలిస్తేనే వస్తారు, ఫ్రెండ్స్ ని పిలవకపోయినా వస్తారు. అది అందుకే ఫ్రెండ్స్. కానీ మొత్తానికి లొల్లి చేశారు సినిమాలో. ఎట్లుండబోతుంది సినిమా? ఎట్లుండబోతుంది మీరు అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయండి ఆడియన్స్ కి. మ్యాడ్ అనేది పిచ్చి ఉంది, మ్యాడ్ స్క్వేర్ అనేది ఇంకెంత పిచ్చి ఉంటది అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బట్టలు చింపుకోవాలి మ్యాడ్ స్క్వేర్ చూసి, అంతే కదా? చింపేసే బట్టలు వద్దులేమా ఆడియన్స్ అండి. ఇట్లా చెప్పండి. అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీకేమైనా ఇట్లా స్ట్రెస్ అనిపించిందా? ఉంటుంది, డెఫినెట్లీ స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తీసారు ఉన్నాయి. ఫస్ట్ టైం లేకుండా యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, ఫస్ట్ టైం మంచి సినిమా తీసినాం, నచ్చేస్తుంది. కాకపోతే జనాలు వస్తారు లేదా ఉంటుండే. ఈసారి జనాలు పక్క వస్తారు, వాళ్ళకి నచ్చేంత తీసామా లేదా అని కొంచెం టెన్షన్ ఉండే. కానీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో మేము చెప్తున్నాం. అది ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వదు. అంటే కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫన్, కామెడీ, అంతే, నవ్వులు. ఓకే. సో ఇప్పుడు మ్యాడ్ అనేది మీరు కలిసి చేసారు కాబట్టి ఇప్పుడు ర్యాండమ్గా అట్లా స్టోరీ అంతా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అందరు డిస్కస్ చేసారా, లేకపోతే మన డైరెక్టర్ కళ్యాణ్ అన్ననే చెప్పింది చేసారా? విన్నరా? సీన్ లోపల అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఇన్పుట్స్ మేము ఇచ్చేవాళ్ళం. కళ్యాణ్ గారు స్పేస్ కూడా ఇచ్చారు మాకు. బట్ ఓవరాల్ కథనం అయితే ఏదైతే ఉందో సీన్లు, సిచ్యువేషన్లు, అవి కళ్యాణ్ గారు. ఆ సీన్లలో ఏమన్నా అరే ఇది ఏమన్నా పెడితే బాగుంటుందా అని చిన్నవి మా సైడ్ నుంచి వస్తుంటాయి. అది సెట్ అయితే కళ్యాణ్ గారు హ్యాపీగా తీసుకుంటారు. అది స్క్రిప్ట్ లాగా అనిపించదు నాకు. స్క్రిప్ట్ రాయలేదు కాబట్టి. అంటే మీరు అడిగిన దానికి ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఏదన్నా దీనికన్నా బెటర్ ఉంటే బాగుండు అన్నప్పుడు ఇన్పుట్ వస్తుంది. మాకు ఆ ఫీలింగ్ మోస్ట్లీ రాలేదు. ఆయన రాసిందే బాగుంటది, అంతకన్నా బెటర్ ఇంకేం చేస్తున్నాం. ఇంతకంటే మ్యాడ్ అయితే ఉండదు. సో పెద్దగా అవేమి ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. బట్ ఇంప్రూవ్ లో వీళ్ళిద్దరు బాగా చేస్తారు, అంటే అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో వీళ్ళ వల్ల నాకు అది యూజ్ అయ్యి నేను చేయగలిగాను. కొంచెం మిమ్మల్ని వీళ్ళిద్దరు సతాయిచ్చారా? లేదు, అట్లేం లేదు. అంటే మీకు అనిపిస్తుంది కానీ షూట్ లో లడ్డు మామ సతాయిస్తాడు. లడ్డు మామ వాడిని చాలా సతాయిస్తాడు, చేస్తాడు. లడ్డు మామ సతాయిస్తాడు. అందుకే సినిమాలో నా క్యారెక్టర్ లడ్డు మామ సతాయిస్తాడు. ఓహో, అట్లా ప్లాన్ చేసారా? మీ రిక్వైర్మెంట్ అది కళ్యాణ్ అన్న?
ఓకే సో ఈ సినిమాలో సాంగ్ అనేది మ్యాడ్లో చాలా చిన్న బిట్, అది చిన్న బిట్ స్వాతిరెడ్డి అనేది చాలా వైరల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో. సో దాన్ని సాంగ్ చేయాలనేది ఎవరి ఐడియా అసలు? అది కళ్యాణ్ గారిది, బీమ్స్ గారిది, వాళ్ళిద్దరిదే ఉండే. బట్ మ్యాడ్ వల్ల ఆ సాంగ్ సజెస్ట్ చేసింది మాత్రం బీమ్స్ అన్న. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ గోస్ టు హిమ్. ఫస్ట్ లో ఆ పాట బేసికలీ మేము అక్కడ నేను లడ్డమం డాన్స్ చేసినప్పుడు వేరే ఏదో పాట పెట్టినాం మేము అక్కడ షూట్ చేసేటప్పుడు. సో అసలు సినిమాలో ఏ పాట వస్తుందో మా ఎవరు తెలియదు. ఆ రిలీజ్ అయిన తర్వాత జనాలందరికీ సినిమాలో పాటల కంటే ఈ పాట పిచ్చి పిచ్చి ఎక్కుతుంది, వేరే పాట పెట్టుకున్నాం మేము. కాదు, ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పెట్టిన పాట ఏదో రైట్స్ ప్రాబ్లం వచ్చి దే వర్ నాట్ సపోజ్ టు యూజ్ ఇట్. లేదు అసలు చేసినప్పుడు అసలు వేరే పాట ఏదో ఉండే తారకన పాట ఏదో పెట్టినాం మేము. పక్కా లోకలో ఏదో పాట పెట్టి షూట్ చేసినాం మేము, అలా చేసినాం. బట్ మేము డాన్స్ చేసేదానికి బీట్స్ అన్ని భీమ్స్ అన్ని ఎంత పర్ఫెక్ట్ సింక్ చేశారంటే ఆ టాలెంట్ గురించి ఇంకేం చెప్పాలి. మాకు ఇప్పుడు మీరు చెప్తే కానీ తెలియదు. ఎగ్జాక్ట్లీ అక్కడ బీట్స్ మేము డాన్స్ చేసిన దానికి ఆయన ఆల్రెడీ ఉన్న సాంగ్ ని ట్యూన్ కట్టి పెట్టాడు అక్కడ. దాని మీద ఎన్ని మీమ్స్ వచ్చినాయి తెలుసా మీకు? మీరు చూస్తారు, చూసిరా మీరు? ఇంకా మీమ్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆ పాట ఇంకా ఆగలేదండి, ఇంకా వస్తున్నాయి. అదే ఎవరి ఐడియా అంటే కళ్యాణ్ అన్నది బీమ్స్ అన్నదే, కానీ ఎవరి వల్ల ఉందంటే ఆడియన్స్ వల్ల ఉంది అంతే. అది ఇంకో 10 ఫైన్లు పెరిగాడు, ఇంకో 100 ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇంతక్కడి నుంచి ఒక కార్డ్ ప్లే చేస్తాడు మా వీడియో. ఏంటది? నాకు ఇండస్ట్రీతో ఏం సంబంధం లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి టచ్ ఉండి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటది కదా. అంటే వినండి, అసలు కొంచెం పాజిటివ్ గా థింక్ చేయాలి కదా మీరు. అంటే నాకు అస్సలు ఐడియా లేదు మామ. ఇప్పుడు బేసిక్ గా సంగీత్ నాకే ఉంది మామ. అంటే తెలుసు కదా, సంగీత చిన్నప్పుడు ఓకే షూటింగ్స్ చూస్తూ పెరిగాడు. నేను ఎక్కడ చూసాను బట్ హౌ డస్ యువర్ ఎక్స్పీరియన్స్ స్పీక్? అంటే నువ్వు వర్క్ చేసినప్పుడు హౌ ఆర్ యు సో ఎక్స్పీరియన్స్? దట్ ఇస్ మై క్వశ్చన్. నువ్వు అడగకూడదు. ఓకే, సొంత పాయింట్ చెప్పు. ర్యాగింగ్ లాగా ఏమన్నా? ఇది ర్యాగింగ్ అండి, ఈడు మమ్మల్ని చేస్తున్నాడు అప్పటి నుంచి. మాట్లాడితే అవుట్ సైడ్ మీరే ఆయన మీద మాస్క్ తీరా బయటికి. మాస్క్ ఇప్పేసే, మాస్క్ ఇప్పేసే. ఇన్నసెంట్ గా అనిపిస్తున్నారు, మీరే ఆయన నేర్పిస్తున్నారు. ఆనెస్ట్లీ మీకు చెప్తున్నా, మా ముగ్గురులో కొంచెం ఇన్నసెంట్ అంటే ఈయన కాదండి. నేను ఇంతకు ముందు కలిసినాను నితిన్ గారిని, కొంచెం మాస్క్ ఐకి చేశారా? ఐ సినిమాకి చేశారు ఇంటర్వ్యూ. సో మన లవ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? మాకేం కనిపించలేదు. లవ్ ఇంట్రెస్ట్ కాకపోతే వాళ్ళందరినీ ఇంట్లో పెట్టి మేము లడ్డు గారి దగ్గర వచ్చినాం. అదే ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఇంట్రెస్ట్ లేండి, కొత్త ఇంట్రెస్ట్ లేవు. అంటే ఇప్పుడు మొత్తం వీడికేమైనా ఉండొచ్చు. మీ చుట్టే తిరుగుతుందా? మా చుట్టూ తిరుగుతుంది. మీ చుట్టే తిరుగుతుంది. ఓకే, మన రామ్ గారికి అడగండి. మార్చ్ 28 మీకు జవాబు దొరుకుతుంది. ఎంత క్యూట్ గా చెప్పిండు. అయ్యా, ఆయన ఏం చేసినా మీకు క్యూట్ అనిపిస్తుంది. అదే కదా. ఓకే, సో ఈ మ్యాడ్ అనేది ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. సో మీకు స్ట్రెస్ ఉండింది అని అన్నారు. సో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది, లేకపోతే బాగా సర్ప్రైజ్ అనిపించేది, అట్రాక్ట్ చేసేది ఏముంటుంది? క్యారెక్టర్స్. ఫస్ట్ పార్ట్లో ఏదైతే నచ్చిందో ఆ క్యారెక్టర్స్ని అలాగే జాగ్రత్తగా పూల మీద తెచ్చి ఈ ముళ్ళలో పడేసాం. సెకండ్ పార్ట్లో వాళ్ళు అక్కడ ఏం చేస్తారో ఆ చేసిన దాని నుంచి ఫన్ ఎలా వస్తుందో, దట్ ఈస్ ద లిటరల్ ఇది స్టోరీ. ఎందుకంటే ఎక్కువ నేను చెప్పలేదు, దట్స్ ద స్టోరీ. అదే క్యారెక్టర్స్ ని కొత్త సిచ్యువేషన్ లో కొత్త ఏదో పనులు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, సో ఈ హీరోయిన్స్ అనేది లవ్ ఇంట్రెస్ట్ అనేది లేదు అన్నారు కదా. సో ఆడియన్స్ ఎక్కడైనా బోర్ ఫీల్ అవుతారు? దరిదాపులు వాళ్ళకి అసలు అరే లేరు కదా అని సినిమా తర్వాత వాళ్ళు అనుకుంటారు, అరే లేరు కదా అనుకుంటారు. అయిపోయిన తర్వాత కూడా చాలా సేపటికి గుర్తొస్తుంది. ఓకే, అమ్మాయిలు లేరు రా ఈ సినిమాలో అనేది అనుకుంటారు. అమ్మాయిలు ఉన్నారండి, క్యారెక్టర్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి. అదే మన ప్రియాంక లవ్ ఇంట్రెస్ట్ లేదు అంతే. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ దట్ బ్రింగ్ లాట్ మోర్ ఫన్. ఒక్కరే ఉన్నారు ప్రియాంక గారు అంటే? దాచిపెట్టినాం మేము మీతోలని. నేను ఏమనుకున్నానంటే ప్రియాంక గారు వెనకాల మీ ముగ్గురు పడతారు కావచ్చు అనుకున్నాను. ఓకే, మీ వర్షన్ ఒకటి ఉంది. ఓకే, అట్లా ఉంది అనుకున్నాను, కానీ మీరు ఇక చెప్పనంటారుగా అసలు. ఓకే, సో ఈ జెన్జీ జనరేషన్ని అట్రాక్ట్ చేసడం కొంచెం కష్టం అనిపిస్తుందా మీకు? లేదండి, అస్సలు లేదండి.
సినిమాల పరంగా చాలా రిలేటబుల్ గా చేసాం మేము. జెన్జీకి ఏది కనెక్ట్ అవుతుందో అదే వాడుకుని చేసాం మేము. సో ఐ డోంట్ థింక్ జెన్జీ వాళ్ళు అంటే మ్యాడ్ కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జెన్జీ నుంచి చాలా సపోర్ట్ ఉంది. సో ఆబ్వియస్లీ మ్యాడ్ స్క్వేర్ కి కంటిన్యూషన్ కాబట్టి వి ఎక్స్పెక్ట్ దెమ్ టు బి. అంటే మిగతా జనరేషన్ కూడా కన్విన్స్ అయ్యేలాగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్కే మా 3 జనరేషన్ వెనకాల తాతలు ఏజ్ వాళ్ళు, మా నెక్స్ట్ 2 జనరేషన్ పిల్లలు, వీళ్ళందరూ అట్రాక్ట్ అయ్యారు. సో ఇంకా వాళ్ళు అట్రాక్ట్ అయినప్పుడు అసలు మాకు వేరే టెన్షన్ లేదు. వాళ్ళందరూ వస్తారు ఈసారి, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ స్క్వేర్ అనే దాంట్లో మన అందరూ అడుగుతున్నారు మీకు అన్ని ప్రమోషన్స్ లో టిల్లు స్క్వేర్ గారు ఉంటే బాగుండేది అని. అట్లా ఏమన్నా ఉండింది అనుకో అసలు మ్యాడ్ ఉంటుంది. లేదండి, ముందే చెప్తున్నా, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఈసారి కుదరలేదు నేను కాబట్టి just చెప్తున్నా, ఉంటుంది నేను ఓపెన్ ముందే చెప్పేస్తున్నా. టిల్లు మన డీజే టిల్లు సిద్ధు గారు ఇందులో స్పెషల్ అప్రెన్స్ ఏం లేదు, ఉంటే బాగుండేది కానీ కుదరలేదు. అందుకే నెక్స్ట్ పార్ట్ మొత్తం టిల్లు క్యూబ్ మ్యాడ్ క్యూబ్ కలిపి చేద్దాం ఉంటది. ఏదో అంత అవసరం లేదండి, ఒక చిన్న గ్లిమ్స్ లో ఉంటే ఇది ఒక్క వారం రోజుల ముందు ఎప్పుడే బాగుండే షూట్ చేసేవాళ్ళం. అవును, నేను అప్పుడు చదవలే కదా. సో నాకు చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. వి లవ్ ర్యాపిడ్ ఫైర్. అది టీజర్ స్టార్టింగ్ లో మన 116 అనుదీప్ 500 అది సినిమాలో ఉంటుందా జస్ట్ టీజర్ కోసం అని పెట్టింది. సో మ్యాడ్ లో మీ ముగ్గురిని రీప్లేస్ చేయాలి అంటే టాలీవుడ్ నుండి ఇంకో 3 హీరోస్ ని మీరు వాళ్ళని కన్విన్స్ చేయొద్దు, వాళ్ళని చెప్పనియండి. నేను అసలు డైరెక్టర్ గారే ఒప్పుకోరండి, మేమెవరం మీరు ఒప్పుకోరా? అండ్ వి ఆర్ హోపింగ్ ఆడియన్స్ కూడా ఒప్పుకోకూడదు ప్లీజ్. అప్పుడు మ్యాట్కి మేము ఎందుకు ఉండేటోళ్ళం అండి, వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. కరెక్టే, అది ఇప్పుడు మీరు చేసేసారు. ఓకే, మీ ప్లేస్ లో 3 ప్లేస్ లో ఇంకెవరన్నా ఉంటే ఓకే పోనీ ఇలా చేద్దాం. ఏ క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ చెప్పుకుందాం. వాట్ ఇఫ్ మ్యాడ్ హిందీలో చేస్తే? హిందీ హీరోస్ వద్దండి మాకు. అవునా? అంటే మేమైనా చేయలేము, మేము ఎందుకు చేయిస్తాం మేము? అంటే ఉన్న ఒక రీమేక్ రైట్స్ కొని ఎవరైనా చేస్తారంటే రైట్స్ ఇవ్వద్దు, మనం రైట్స్ ఇవ్వద్దు. అంటే మన టాలీవుడ్ హీరోస్ వరకే ఓకే. జస్ట్ ఈ క్వశ్చన్ కోసం అసలు వద్దు. ఒక క్వశ్చన్ మనం అడుగుదాం. బాహుబలిలో ప్రభాస్ గారిని తప్ప ఎవరైనా ఉంచుకుంటారు మీరు? చెప్పండి, ఆన్సర్ చేయండి. లేదు కదా, నేను కూడా అంతే అండి. ఇప్పుడు ఏంటి, నువ్వు ప్రభాస్ గారు ప్రభాస్ అన్న రేంజ్ బాహుబలి అయితే మాడుతున్నాడు వీడు. నువ్వు ప్రభాస్ ఈడీగా నువ్వు, అశోక్ గారు నువ్వు, మనోజ్ గారు నేను తప్ప ఇంకొకరిని ఎవరిని నేను కూడా ఊహించుకోలేను. అందుకే అడిగాను. సో ఈ మ్యాడ్ తర్వాత మ్యాడ్ స్క్వేర్ అనేది మీకు కొంచెం ఎర్లీ అనిపించిందా ఆడియన్స్, లేకపోతే చాలా లేట్ అనిపించిందా? దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. తర్వాత బ్రో తన సినిమాలు తను చేసుకుంటారు, మనోడు తన సినిమాలు చేసుకుంటారు, నేను చేసుకుంటా కదా. తర్వాత మళ్ళీ అసలు కుదురుతుందా, మళ్ళీ ఆడియన్స్ మమ్మల్ని ఇండివిజువల్ చేస్తున్నప్పుడు మళ్ళీ కలిసి ఉన్నప్పుడు అసలు అది వర్కౌట్ అవుతుందా, ఇలాంటి చాలా డౌట్లు ఉండే. ఇది పర్ఫెక్ట్, చేస్తే ఇప్పుడే చేసేయాలి, ఈ పిచ్చిలోనే చేసేయాలి. అండ్ వాళ్ళకి నచ్చింది కాబట్టి వచ్చింది. మ్యాడ్ వన్ నచ్చకపోతే మ్యాచ్ కింద చేస్తామండి. కరెక్ట్. ఓకే, నేను సారీ దీని మధ్యలో అడుగుతున్నాను. సో హూస్ దట్ వన్ పర్సన్ ఆన్ సెట్ ఆల్వేస్ కాట్ స్క్రోలింగ్ ఆన్ రీల్స్? I never do that. యాక్చువల్లీ చాలా తక్కువ వాడతాను. మన లడ్డన్న రీల్స్ కాదు కానీ ఫోన్ మీద ఉంటాడు, కీప్స్ రీడింగ్, ఏదో చదువుతూ ఉంటాడు ఆయన, ఏదో దాని మీద చదువుతూ ఉంటాడు ఆయన. మీరు పోయి అట్లే ఉండదు, మేమేమో చాలా చేస్తుంటాడండి. జాపనీస్ నేర్చుకుంటూ ఉంటాడు, యాప్ లో డౌన్లోడ్ చేసి జాపనీస్ నేర్చుకుంటాడు. ఎందుకు మామ అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. హి హాస్ దట్. అసలు లడ్డన్ పట్టుకు రావాల్సింది. మేము అడిగినాం, ఆయన ఇగో మా అంత ఖాళీ కాదు, ఆయన ఇంకో సినిమా షూటింగ్ లో ఉంటాయి. ఓకే, సో హూమ్ డు యు థింక్ ఈజ్ మ్యాడ్ ఫ్రమ్ యువర్ టీమ్? నిజంగా పిచ్చి కళ్యాణ్ గారు, క్రేజీ. వంశన్న బ్రో, వంశన్న కూడా బ్రో, ఇద్దరు. ఎవరు? ఇద్దరు కళ్యాణ్ వంశన్న, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఇద్దరు. ఆ పిచ్చి మీకు అంటించారు. మీలో బాగా ఫ్లర్టీ ఎవరు? అంటే ఐ మీన్ ఇన్ ఎ గుడ్ వే, లవర్ బాయ్. నేను అనుకున్నాను, మీరే ఒప్పుకుంటారా? లిటిల్ బిట్, అంటే ఫ్లర్టీ కాదు కానీ కొంచెం he can easily make a conversation with the girl. మాకు కొంచెం ప్రాబ్లం, కాన్వర్సేషన్ చాలా ఈజీగా స్టార్ట్ చేస్తారు. అంటే he won't have any inhibitions. అరే ఇట్లా భయపడుతుందో మా ఇద్దరిలో కొంచెం ఉంటుంది. స్కిల్స్ చూపిస్తాడు. పర్వాలేదు, ఇప్పుడు వద్దు. ఒక్కటి చూపించిన అవసరం లేదు. మనోడు ఏం మాట్లాడక ముందే ఆవిడ క్యూట్ అన్నారు, ఇప్పుడు అర్థం చేసుకుంటారు వాడు పవర్ ఏంటో. కాదు, టీజర్ చూసినప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. స్కిల్స్ ఇప్పుడు చూపిస్తారంటే వద్దు.
సో మీరు బేసిక్గా ఈ స్క్రిప్ట్స్ అనేవి ఎలా జడ్జ్ చేస్తారు? అంటే నాకు నచ్చింది నేను చేసుకుంటాను అన్నట్ట, లేకపోతే ఆడియన్స్ పరంగా? ఆడియన్స్ పరంగానే అండి. నేనే ఆడియన్స్ అయితే చూస్తానా? సింపుల్ లేదా? క్వశ్చన్ ఆస్క్ అవర్ సెల్ఫ్స్. నేను థియేటర్కి డబ్బులు కట్టి సినిమా చూస్తానా అని ఆలోచిస్తాం. ఎస్ అనిపిస్తే చేసేయడం. ఓకే ఓకే. ఈ జనరేషన్లో సినిమాల పరంగా ఈ జనరేషన్ అనుకున్నది ఓల్డ్ జనరేషన్ అనుకోవట్లేదు. ఏం కావాలి అంటే ఇప్పుడు ఒక కామెడీ కానీ ఇది ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. సో మీరు ఏది అనుకుంటారు ఈ అంశం ఈ సినిమాలో ఉంటే హిట్ అవుతుంది? ఎక్కువ క్లాస్ పిక్ కొడతాండి ఆడియన్స్కి. మెసేజ్ ఓరియంటెడ్ గానీ వాట్ ఐ ఫీల్ ఇస్ నాట్ బి ప్రీచీ. ఏ అంశం అయితే ఉంటే ఆడియన్స్ ఇది హిట్ పక్కా అని అనుకుంటారు. ఎనీథింగ్ డైరెక్ట్ గా ఉండాలి ఈ జనరేషన్ కి. రెండు ఉండాలి అంటే వన్ ఆఫ్ దెమ్ అండి. రెండు ఉండాలి. ఈదర్ లార్జర్ దెన్ లైఫ్ ఉండాలండి. అంటే అసలు ఇప్పుడు మన రాజమౌళి గారు తీసేది ప్రతి లార్జర్ దెన్ లైఫ్ మనం ఎప్పుడు చూడలేదు. అది అందుకనే మనం అట్రాక్ట్ అవుతాం. అది వన్. రెండు రిలేటబుల్ స్టోరీస్ ఆర్ రిలేటబుల్ క్యారెక్టర్స్. ఇవి రెండు. అది ఉంటే అది కథ ఏదైనా యాక్టింగ్ ఎవరు చేసినా ఒక రిలేటబుల్ క్యారెక్టర్ ఒక రిలేటబుల్ కథ ఉంటే చూస్తారండి. అది సాడా హ్యాపీయా కామెడీయా హారరా అదేం ఉండదండి. ఈదర్ లార్జర్ దెన్ లైఫ్ ఆర్ రిలేటబుల్. ఇవి రెండే. మధ్యలో మళ్ళీ ఏం పడదు. ఆడియన్స్ మారినరా అప్పటికి ఇప్పటికి ఆ సినిమాలకి? అంటే మారిండ్రా యాజ్ దే హ్యావ్ బికమ్ మోర్ అప్రిషియేటివ్ ఆఫ్ న్యూ వర్క్, న్యూ కమర్స్. ఇంకొంచెం లీనియన్స్ ఇస్తున్నారు. కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు. లైక్ ఇట్లా ఒక సినిమా వర్కౌట్ అయిపోతే మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ సినిమా రాదనేది ఒక మిత్ ఉండేది. సినిమా హిట్లో ఉన్నప్పుడే ఉంటారు, ఫ్లాప్ అయితే పక్కన పడేసి. నో, ఆడియన్స్ ఆర్ వెరీ కైండ్. ఫస్ట్ సినిమా మాకు ఇంత సపోర్ట్ ఇస్తారని మేము అస్సలు అనుకోలేదు. చాలా ఫస్ట్ డే 1 నుంచి ఒక పాజిటివ్ అప్రోచ్ ఇచ్చారు మాకు. మా పోస్టుల మీద కానీ దాని మీద చాలా చాలా బాగుంటుంది, బాగా చేశారు, కుర్రాళ్ళు బాగా చేశారు. అది మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే లేదురా మనం ఆనెస్ట్గా ఎఫర్ట్ పెడితే వస్తారు, చూస్తారు. ఆడియన్స్కి అంటే మార్పు ఏ విషయంలో వచ్చిందంటే మేబీ ఐ థింక్ ఒకప్పుడు మనకి వేరే సోర్స్ ఆఫ్ మీడియా ఏం లేదు, వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. టీవీలో చూసిన సీరియల్ కానీ లేదంటే క్రికెట్ కానీ థియేటర్స్కి వెళ్ళి చూసిన సినిమా కానీ యాడ్ కానీ ఇదే. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ఫోన్లో వచ్చి ఇంటర్నెట్ వచ్చి రీల్స్ వచ్చి 30 seconds రీల్లో కంటెంట్ వస్తుంది. 30 seconds మనల్ని ఎంటర్టైన్ చేయగలుగుతుంది. సో టైం స్పాన్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది ఇప్పుడు మన ఆడియన్స్ అందరికీ. సో వాట్ ఎవర్ వీ డూ, ఏం చేసినా సరే, ఎమోషన్ చేసినా కామెడీ చేసినా యాక్షన్ చేసినా ఏం చేసినా ఇట్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. ఈ ఒక్క రూల్ ఫాలో అయితే ఐ థింక్ వీ కెన్ మేక్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. దిస్ ఇస్ వాట్ ఐ థింక్. సో కామెడీ చేయడంలో ఆడియన్స్ని కన్విన్స్ చేయడం ఏమన్నా ఛాలెంజింగ్ అనిపిస్తుందా? ఎందుకంటే మన పాత సినిమాలు నువ్వు నాకు నచ్చావు కానీ లేకపోతే మల్లీశ్వరి కానీ అవన్నీ ఎవర్ గ్రీన్, ఎప్పుడు చూసినా మళ్ళీ మళ్ళీ నవ్వుకోవచ్చు. సో ఈ టైంలో ఆడియన్స్ని కామెడీ విషయంలో కన్విన్స్ చేయడం, జస్ట్ ఒక పంచ్ చేయడం కానీ, సో అట్లా మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపిస్తుందా? అంటే వెరీ ఆనెస్ట్లీ మేము యాక్టర్లం కాబట్టి దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. ఆ పంచ్ ఏంటి రైటింగ్ ఏంటి మాకు స్ట్రెస్ లేదు. దట్ ఈస్ కంప్లీట్ ఆన్ రైటర్స్ అండ్ డైరెక్టర్ కాబట్టి వీ గాట్ లక్కీ. వీ ఫౌండ్ సమ్మన్ లైక్ కళ్యాణ్ గారు ఫౌండ్ సమ్మన్ లైక్ అస్ టు డూ వర్క్ దట్ సమ్మన్ లైక్ హిమ్ రోట్. అది కంప్లీట్లీ కరెక్ట్ అయింది. అందుకే నేను ఎప్పటికీ చెప్తాను, డీడీ క్యారెక్టర్ కనెక్ట్ అయినా, అశోక్ క్యారెక్టర్ కనెక్ట్ అయినా, మనోజ్ క్యారెక్టర్ అయినా, లడ్డు క్యారెక్టర్ ఇంత పెద్ద కనెక్ట్ అయినా అది బికాస్ ఆఫ్ ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇలా ఈ క్వశ్చన్ యాక్చువల్లీ మీరు అడగాల్సింది కళ్యాణ్ గారిని. బికాజ్ మాదే ఉందండి, మాకు వచ్చి డైలాగ్ ఇస్తే మేము చెప్పడమే, మాది ఏమి లేదు. యాక్చువల్లీ మాది చాలా అందరికంటే తక్కువ పని చేసేది యాక్టర్లేనండి. నిజం చెప్తున్నాం, మాకంటే ప్రతి ఒక్కడు సెట్ మీద చాలా ఎక్కువ పని చేస్తారు. ట్రూ, బట్ కామెడీ అనేది టైమింగ్ తో అదే ఇట్స్ అబౌట్ హౌ యువర్ డైరెక్టర్. మా పర్ఫార్మెన్స్ బాగున్నా బాగాలేపోయినా కంప్లీట్ ఇట్ గోస్ టు ద డైరెక్టర్ అండి. బాగుంటే డెఫినెట్లీ డైరెక్టర్, బాగోపోతే కొంచెం మాది కొంచెం వాళ్ళది అనుకోవాలి. ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్ ఎక్కడ నేను తప్పు చేసామని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బట్ ఇట్స్ ద డైరెక్టర్. సో మీకు ఆ జనరేషన్లో నచ్చిన కమెడియన్ ఎవరు? బ్రహ్మి గారు అసలే హౌ కెన్ ఐ టెల్ ఎనీబడీ ఎల్స్ హిస్ నేమ్. నాకు సునీల్ గారు, సునీల్ గారు ఆ టైంలో సునీల్ గారు చాలా ఇష్టం. అంటే దెన్ ఇన్ దట్ వే నాకు చాలా నాకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటే ఐ థింక్ ఇట్స్ ద గ్రేటెస్ట్ లాస్ ఫర్ ఇండస్ట్రీ వెన్ హీ పాస్డ్ అవే. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కామెడియన్స్ వేణుమాధవ్ గారు. అండ్ శ్రీహరి గారు వెన్ హీ డస్ కామెడీ. హలో బ్రదర్ సినిమాలో శ్రీహరి గారిది బావగారు బాగున్నారా ఈక్స్ కామెడీ శ్రీహరి కింగ్ గాని. And also పెదనాన్న లక్ష్మీపతి గారు, he is also very good comedian. True. Okay, so ఇంకొన్ని if your character is on dating app, sorry for this, మీ బయో ఏమై ఉంటుంది ఒక్కొక్కరు డేటింగ్ యాప్ లో? ఒక పని చేద్దాం, మీరు ఉంటారు, వేరే వాళ్ళు నేను చెప్పాలి. అది బాగుంటుంది. ఈడిది నేను చెప్తాను. అదే కాన్సెప్ట్. అది పాపం ఎందుకంటే మనోడిది అయితే జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. నాకు కాన్వర్సేషన్ ఇనిషియేట్ చేయడం రాదు. మనోడిది ఏముంటది, మనోడిది
పార్ట్ 2లో డైలాగ్ వస్తుంది మామ నాకు. నువ్వు చెప్పు. Honest, humble. మనోడు భయం Decent. ఏముంటుంది బికాస్ ఈస్ ఇంట్రోవర్ట్ కాబట్టి introvert. బ్లాంక్ గా ఉంటుంది భయం. మీరు చెప్పాలని మీరు తెలుసు, మీరు చెప్పండి. నాట్ చీప్ బట్ ఆల్వేస్ అవైలబుల్. క్యూట్. సో ఇప్పుడు కరెంట్లీ మన రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఏ సినిమా రీ రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మ్యాడ్ కాకుండా? అంటే ఏమో ఎంతమంది ఎగ్రీస్ తెలీదు. ఐ వాంట్ టు గో బ్యాక్ 2 generations అండ్ ఐ వాంట్ టు హ్యావ్ చంటబ్బాయ్ రిలీజ్. వావ్. మీరు నితిన్ గారు? మామ నువ్వు వెళ్ళిపో. నేను చెప్పనా, నాకు ఇంద్ర రిలీజ్ అయిపోయింది కదా మన. గ్యాంగ్ లీడర్ ఇష్టం అండి నాకు చాలా. ఓకే. నాకు రీ రిలీజ్ అంటే బావగారి సినిమా చెప్పాలి మామ నేను. ఎందుకంటే నాకు ఆ గోల అవంతా ఆయన పైన అలా గోల చేస్తుంటే నాకు చూడడం చాలా ఇష్టం. ఆది వచ్చిందా? లేదండి, కానీ ఆయనవి చాలా సినిమాలు వచ్చేసి వచ్చేసిందండి. అదుర్ది వచ్చింది, ఆది వచ్చింది, ఆది కూడా వచ్చింది బ్రో. అదే అందుకే ఆది వచ్చింది. నువ్వు నాకు నచ్చావు ఇలాంటివి బాగుంటాయి. మల్లీశ్వరి. మల్లీశ్వరి యాక్చువల్లీ వెరీ గుడ్ ఫిల్మ్. ఆయనవి పాత సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం బ్రో. ఇట్ డెంట్ వర్క్అవుట్ ఎట్ దట్ టైం. ఈ నా అల్లుడు దాంట్లో డబుల్ యాక్షన్ ఫన్ చాలా బాగుంటుంది. అవును, ఫన్ చాలా బాగుంటుంది. నాకు అది చూడాలండి. ఓకే, కొంచెం వింటున్నారా మన అబ్బాయిలది? సో నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని వర్డ్స్ బాగా ఫేమస్ ఉన్నాయి. అవి మీకు తెలుసో లేదో నేను లెట్ మీ చెక్ ఇఫ్ యూర్ అప్డేటెడ్. క్రింజ్ అనేది తెలుసా? క్రింజ్ అనేవాడా పెద్ద క్రింజ్. ఏంటి ఇప్పుడు రామ్ని క్రింజ్ అంటున్నారా? మీకు డౌటా? మా బిట్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ us are cringe. నేను ఒప్పుకుంటాను. ఒప్పుకో. మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాడు క్లియర్ గా. సరే ఇప్పుడు అయిపోయింది. నేను క్రింజ్నెస్ ని ఇంకా డిస్క్రైబ్ చేయొద్దు, ఇంకా ఆపేద్దాం. ఓకే సరే. డెలులు. డెలులు యా, ఐమ్ ఆల్వేస్ దేర్. వాట్ ఏంటండి డెలులు? డెలులు యా, ఇది ఏదో డెల్యూషన్ అంటారు కదా, అదేనా? లైక్ a person who lives in delusions maybe. అదే కదా. unrealistic hopes లాగా అట్లా. నేను కూడా రీసెంట్లీ చూసాను. Do you know about this relations bread crumbing? ఏంటండి బ్రెడ్ క్రమ్మింగ్? బ్రెడ్ క్రమ్ అంటాము. రెడ్ క్రమ్మింగ్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్షిప్ లాగా, బెంచింగ్ లాగా అట్లా. బ్రెడ్ క్రమ్. ఒక్క నిమిషం, సిచ్యువేషన్షిప్ అంటే చెప్తాడు మా బెంచింగ్ అంటే అది కాదు. అంటే మనకు ఒక ఆల్రెడీ ఇప్పుడు మనం And you'll have a backup now. backup, if you like a break up backup. with this person, you like have on the hook. On the hook. Yeah. ఓకే ఓకే. So there's something called pocketing again. ఈయనకు మరి బాగా ఇవన్నీ తెలిసిన బాగా తెలుసు. ఎగ్జైట్ అవుతున్నాడు. ఇంటర్వ్యూ మొత్తంలో ఇప్పుడు బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. Gen Z కదా. వాడి సిలబస్ ఇది. సరే, బ్రెడ్ క్రమ్మింగ్ నేను అడిగింది. ఏంటి? బ్రెడ్ క్రమ్మింగ్ నాకు తెలియదు. ఏంటి చెప్పండి. సోది మామ నిజం తెలియదు నాకు. ఓకే, సో గివింగ్ దెమ్ అటెన్షన్ టు జస్ట్ కీప్ బట్ నెవర్ గివింగ్ దెమ్ అ కమిట్మెంట్. ఓ మామ నువ్వు చేసేది మామ. జస్ట్ అటెన్షన్ కి కొత్తగా ఏదో నేర్చుకున్నాను ఇవాళ. యా. సో ఓకే, సో ఇట్లానే మీరు జెన్జీ జనరేషన్కి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మేము సజెషన్ ఇచ్చి వాళ్ళు తీసుకునే పొజిషన్ లేరండి, అసలు లేరు. వాళ్ళకి తీసుకునే ఇంట్రెస్ట్ లేదు, మాకు ఇచ్చే ఇంట్రెస్ట్ అసలు లేదు. ఓకే, సో 28th రోజు మీ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అవుతుంది. సో అందరూ పిచ్చి అయిపోయి థియేటర్స్ బయటికి రావాలని కోరుకుంటున్నాను. సో ఒక్క మీ మాటల్లో ఆడియన్స్కి ఎందుకు చూడాలి అనేది ఒకసారి చెప్పేస్తారా? చెప్పరా? ఈసారి మ్యాడ్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. మిమ్మల్ని పిచ్చెక్కించడానికి మేము థియేటర్స్లో రెడీగా ఉంటాం, మీరు థియేటర్స్కి వచ్చాయండి అంతే. నైస్. మీరు మార్చ్ 28th మార్చ్ 28th థియేటర్కి వస్తే మేము చెప్పేది ఏది తక్కువ కాదని అర్థం చేసుకుంటారు ఆడియన్స్. సో తప్పకుండా వెళ్ళి చూసి మా మాటలు నిజమని నమ్మి చూడాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ 1 మా మాటలు నమ్మి వచ్చి చూసి ఎంజాయ్ చేశారు, సినిమా సక్సెస్ చేశారు. ఆ సక్సెస్ మీరు మాకు ఇచ్చినందుకు మ్యాడ్ స్క్వేర్ డబుల్ ఎంటర్టైన్మెంట్ మీకు గిఫ్ట్గా తెచ్చాం. సో ఇది మీకు జస్ట్ గిఫ్ట్ మా సైడ్ నుంచి, రిటర్న్ గిఫ్ట్ మీరు ఫస్ట్ మాకు ఇచ్చినందుకు. సో ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి కన్నా థియేటర్కి వస్తే సో డెఫినెట్గా బాగా నవ్వుకుంటామని అనుకుంటున్నాను. ఇలాగే మీరు ముగ్గురు మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి క్యూబ్ ద్వారా కూడా మళ్ళీ వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.